నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. డిప్యూటీ స్పీకర్ మాజీ ఎంపీ రఘురామకృష్ణమరాజు కస్టోడియల్ టార్చర్కు సంబంధించి విచారణలో గుంటూరు ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి గారు ఏమాత్రం సహకరించలేదని ఒక వార్త బయటకు వచ్చింది. గత 2 రోజులుగా డాక్టర్ ప్రభావతి గారిని ఒంగోలు ఎస్పీ దామోదర్ గారు విచారిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. నిజానికి గుంటూరు జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ అయినటువంటి ప్రభావతి గారిని రఘురామకృష్ణమరాజు గారి కేసులో అరెస్ట్ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందింది. కానీ విచారణకు మాత్రం తప్పనిసరిగా హాజరై వాళ్ళకు సహకరించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆ మేరకు గత 2 రోజులు అంటే సోమ మంగళవారాల్లో విచారణ అధికారి అయినటువంటి ఒంగోలు ఎస్పీ దామోదర్ నాయుడు గారి వద్ద ఆమె హాజరయ్యారు. విచారణలో చాలా అంశాలను ఆమె ముందు ఉంచితే తనకు తెలియదని, తాను కేవలం గైనకాలజిస్ట్ అని, రఘురామకృష్ణమరాజు గారికి అంతర్గతంగా అంటే శరీరం లోపల అయినటువంటి గాయాలకు సంబంధించి తనకు అవగాహన లేదని, కేవలం తన ఆసుపత్రి వైద్య సిబ్బంది ఇచ్చిన నివేదిక ఆధారంగా నేను దాన్ని చదివి సంతకం చేయడం వరకే తన బాధ్యతని, అంతకు మించి తనకేమాత్రం తెలియదని ఆమె విచారణలో పదే స్పష్టం చేసినట్టు ప్రభుత్వ అనుకూల పత్రికలు కథనాలు రాసినాయి. విచారణ అయిపోయింది. ఇక ఏం చేయాలనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. విచారణలో ప్రభుత్వం ఏదైతే అనుకుందో ఆ మేరకు డాక్టర్ ప్రభావతి గారి నుంచి సమాధానాలు రాలే. నిజానికి ప్రభుత్వం ఏమనుకున్నదంటే, విచారణలో డాక్టర్ ప్రభావతి గారు తాను పలాని వాళ్ళ ప్రోద్బలంతో రఘురామకృష్ణమరాజు గారికి ఎలాంటి గాయాలు కాలేదని నివేదిక ఇవ్వాల్సి వచ్చిందని, అంతకు మించి తనకు సంబంధం లేదని చెబుతారని విచారణ అధికారులు భావించారు. కానీ ఆమె అట్లా విచారణలో చెప్పలే. అసలు తాను గైనకాలజిస్ట్ అని, శరీర అంతర్గత గాయాల గురించి ఇంకోటి గురించి తనకు తెలియదని, తన వైద్య సిబ్బంది ఏదో నివేదిక ఇచ్చినారు, దాన్ని చదివి సంతకం చేయడం వరకే తన బాధ్యతని, అంతకుమించి తనకేం తెలియదని ఆమె ఎంత అడిగినా అదే సమాధానం. ఇంకా ఆమె బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలని చెప్పి పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయని వాళ్ళ పత్రికలు చెప్తున్నాయి. మరి ఏమవుతుందో చూడాలా. ధన్యవాదాలు.